నమ్మకంగా నీ గుండె మీద చేసుకోండి. ఆలోచించి నీ దైవజనానికి లోబడు, మరు మనసు పొందు, పాప క్షమాపణ, దైవ సహవాసం, ప్రభువును వేడుకో. ఒకవేళ ఘోరమైనటువంటి దుష్టత్వములో ఉంటే అపోస్తులైనటువంటి పౌలు గద్దించలేదా? బర్నబాస్ గద్దించలేదా? బుద్ధి చెప్పమని తిమోతికి రాసిన పత్రికలో ఉంది. ఎందుకంటే జనులు హిత బోధకు అలవాటు పడిపోయారు, వంకర మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, తమ కొరకు ఎవరినెవరినో పోగు చేసుకుంటున్నటువంటి రోజుల్లో మనం ఉన్న భయంకరమైనటువంటి కల్పనా కథల వరకు గారడి వైపులో ఉన్నాం. మనం గారడి ఈనాడు గారడినే ఎక్కువగా వెంబడిస్తూ ఉన్నారు. నీ దైవజనుడు యథార్థవంతుడై ఉంటే నీ దైవజనుడిని మోసం చేస్తున్నావేమో ఒకసారి ఆలోచించుకో. నీ దైవజనుడికి లోబడు. ఇక్కడ గుడ్డివాడే తడుములాడాడు. 8వ అధ్యాయంలో చూస్తే అతడు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. మారు మనసు పొందటానికి అవకాశం లేదని చరిత్రలో రాస్తుంది, కింద పడి చనిపోయినట్లుగా. గనుక మారు మనసు పొందు. ప్రకటన 2వ అధ్యాయము 1వ వచనాన్ని నుంచి నేను చదువుతున్నాను. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియ చేయము. మారు మనస్సు పొందు. దుష్టిని సహిస్తే గుడ్డివాడికి దారి చూపించగలడా? యేసయ్య అన్నాడు ఒక మాట, వేషధారులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు వెళ్ళరు పరలోకం, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంది, ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించునంటే అదే అధ్యాయంలో రాయింది, ప్రభువా నీ పేరట దెయ్యాలని వెళ్ళగొట్టలేదా, అద్భుత కార్యాలు చేయలేదా అని మీరు అంటారు. అక్రమము చేయువారులారా మీరెవరో నేను ఎరగను. దేవుని దృష్టిలో గారడి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ అబద్ధికుడు కాదు, పరిశుద్ధాత్ముడు గారడివాడు కాదు. గారడీలు చేయడైనా చల్లని మెల్లని స్వరముతో మాట్లాడే దేవుడు. ఈనాడు మనుషులు పైన శరీర రోగానికి మందేస్తున్నారు, కానీ పాప రోగానికి మందేయట్లేదు. పాప రోగానికి మందేయండి. దేవుని వాక్యము సత్య వాక్యాన్ని సరిగ్గా నేర్పించండి. యేసయ్య చెప్పినట్లుగా మీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు అని చెప్పినట్లుగా మనం పరలోకానికి తీసుకెళ్లే వారిగా చేయాలే తప్ప గారడీ చేస్తే తప్పనిసరిగా లెక్కప చెప్పాలనేది సత్యం. ఈ గారడీ వాడు పైనుంచి కింద పడి చచ్చిపోయినట్లుగా దేవుని వాక్యం ఉంది. ఈ దైవజనుడు గద్దిస్తున్నాడని, దశమ భాగాలు చెప్తున్నాడని అమ్ముకుంటున్నావేమో. అమ్ముకోవద్దు, నమ్ముకోని దైవజనుని, ప్రవక్తలను నమ్ముకొనండి, యెహోవాను నమ్ముకొనండి, మీ సేవకులను నమ్ముకొనండి, కృతార్థులగుదురని దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో రాసి ఉంటుంది. కనుక నీ దైవజనుని ప్రేమించు. నీ దశమ భాగములో ప్రతిష్టార్పణలో మొట్టమొదటి నీ దశమ భాగాన్ని నీ దైవజనునికి ఇయ్యి. నీ దైవజనుడు కన్నీరు కారిస్తే నీకు జయము కాదనేది సత్యమైనటువంటి మాట. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమామయుడైన మా తండ్రి, నీ మహోన్నతమైనటువంటి ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, లోకములో చూస్తే నాడు నా నాయన ఏ మీడియా ద్వారా నీ సువార్త ప్రబలమైందో అదే మీడియా ద్వారా గారడి కూడా ప్రబలమైపోతూ ఉంది. అవును నా నాయన, అదే మీడియా ద్వారా దైవజనులైనటువంటి వారు, రోషము కలిగినటువంటి వారు తప్పును ఖండించి సత్యాన్ని బయలుపరచవలసినటువంటి సమయము ఆసన్నమవుతూ ఉంది. భ్రమపరుచు ఆత్మలు పట్టి సైతాను, అపవాది, యుగ సంబంధమైనటువంటి దేవత గొప్ప వాళ్ళ మనోనేత్రాలను ఎత్తుకొని వెళ్ళిపోయినా నాయన ఇంకా పాపములోను శాపములోనే ఉంచుతూ ఉన్నాడు నా తండ్రి. అలాంటి అపవాది యొక్క తంత్రాలను తెలుసుకొని సర్వ సత్యములోనికి నడవటానికి, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించటానికి, సత్య మార్గములో నీ బిడ్డలు నడిపించటానికి యుగ సమాప్తి కాలమున నాయన అపవాది అనేక రూపాల్లో వస్తూ మనోనేత్రములను ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించి నీ మెండైన దీవెనతో నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.